అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. తనివి తీర నిన్ను ముద్దులాడుటకు యశోదకును సరిరాను గదా, జాలమేల గోపాల కృష్ణని లీలలు కనుగొననాతనమా. అంతే కదండి. శ్రీకృష్ణుని యొక్క లీలలు, శ్రీకృష్ణుని యొక్క మాయ, శ్రీకృష్ణుని యొక్క అవతార లీలలు తెలుసుకోవటానికి ఎంతో అదృష్టం ఉండాలి కదండి. యశోదమ్మ ఎంత అదృష్టం చేసుకుందో, ఎంత పుణ్యం చేసుకుందో కదండి. పరంధాముని బిడ్డగా పొందింది. కన్నతల్లి దేవకీ దేవైనా కానీ తన బిడ్డకి పాలిచ్చి పెంచి అదృష్టం ఆమెకి లేకపోయిందండి. అదృష్టం యశోదమ్మకి దక్కింది కదండి. మరి అంతటి అదృష్టం నాకు లేదు కదా అనుకుంటూ ఉంటానండి. యశోదమ్మను నేను కాలేకపోయినాను అనుకుంటా. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడికి తల్లి అయ్యే అదృష్టం ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. కానీ నాకు ఒక అదృష్టం కలిగించాడండో ఈ దేవుడు. భాగవతం చెప్పే అదృష్టం. ఎందరో మహానుభావులు గొప్ప గొప్పవాడు భాగవతాన్ని చెప్పారండి. నాకు కూడా ఒక చిన్న అవకాశం ఆ పరంధాముడు కలిగించాడండి. కాబట్టి నేను కూడా అదృష్టవంతురాలనే అనుకుంటానండి. యశోదమ్మకి సాటి నేను కాలేకపోయినా కానీ భాగవతాన్ని చెప్పే అదృష్టాన్ని నాకు కలిగించిన నా చిన్నారి కృష్ణుడు మానసికంగా నాకు పుత్రుడేనండి. అందుకని నేను కూడా అదృష్టవంతురాలనే. సుఖ యోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకి భాగవతం గురించి చెప్తూ ఉన్నాడు కదండి. అయితే అతను అడిగాడనమాట, మరి పాండవుల గురించి, తర్వాత వాళ్ళ యొక్క గొప్పతనం గురించి, కృష్ణుడికి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి కూడా చెప్పండి. వింటాను స్వామి అన్నాడు మనవాడు కదండి. అన్నాడు. అనగానే సరే చెప్తాను అన్నాడనమాట. ఎందుకంటేనండి పాండవులకి కృష్ణుడికి ఉన్నటువంటి అనుబంధము చాలా గొప్పదనమాట. ఆయన ఎందుకు వాళ్ళకి అంతగా దగ్గరైనాడండి? ధర్మవర్తన. పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు భరించుకున్నారు కానీ ఏనాడు కూడా ధర్మం అనేది తప్పలేదండి. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అన్నాడండి శ్రీకృష్ణుడు కదా. అందుకని వాళ్ళు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీకృష్ణుడి పాదాన్ని విడవలేదు, ఆయన నామస్మరణ విడవలేదు, ఆయనని కొలవటం మానలేదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా స్వామి కృష్ణ అని ఆర్తిగా పిలిస్తే చాలండి, ఆ కృష్ణుడు వచ్చి వాళ్ళకి వెన్నంటే కాపాడుతూనే ఉన్నాడు. కౌరవులు ఎంతో దుర్మార్గాలు, దుష్టత్వాలు ఎన్ని చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాడండి, సహించాడు. కానీ 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 ఎంతకాలం వీళ్ళు చేస్తారా చూస్తాను, తర్వాత వీళ్ళ పని పట్టేదే అనుకున్నాడండి ఆయన. ఆయన దలుచుకుంటే ఎంతసేపు అండి, కానీ భరించాడు. ఎందుకంటే వాళ్ళ పాపం పండాలి కాబట్టి భరించాడండి. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయంటారండి. మంచి వాళ్ళకి కష్టాలు వచ్చినా పరమాత్ముడు వెన్నంటి ఉంటాడండోయ్. అది ఎప్పుడు కూడా ధర్మవర్తనుడైన వారి పట్ల, ధర్మంగా నడిచే వాళ్ళ పట్ల శ్రీకృష్ణుడు పక్కనే ఉంటాడండి. ఆయన చేయూతను అందిస్తూనే ఉంటాడు. మరి ఈ పాండవుల గురించి చెప్పుకుందామండి. ఒకసారి పాండురాజు అంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు కూడా అన్నదమ్ములు కదండి. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడవటం వల్ల తమ్ముడైనటువంటి పాండురాజే హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకసారి అతను వేటకి వెళ్ళాడనమాట. అక్కడ 2 జింకలు ఆప్యాయతగా అనురాగంగా ఉన్న సమయంలో పొరపాటున చాటు నుంచి ఆయన బాణం వేశాడు. కావాలని వేయలేదు పాపం. ఆ బాణం అలా వేయటం వల్ల ఏమైందంటే వాళ్ళిద్దరు కూడా పాపం చనిపోయే స్థితికి వచ్చేసారనమాట. అప్పుడు ఆ ఒక ముని అన్నమాట. ఇంతే వాళ్ళు ఎవరంటే ఇంత జింకలు ఒక ముని దంపతులు అనమాట. ఆ ముని వెంటనే ఇతన్ని శపించాడనమాట. నీ భార్యలతో నువ్వెప్పుడైతే అనురాగంగా ఉంటావో అప్పుడు నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పడం జరిగింది. దాంతో పాపం కుంతి ఆయన మొదటి భార్య, రెండో భార్య మాద్రి కదండి. వాళ్ళు అనురాగంగా ఉన్న సమయంలో ఆ మాద్రితో అతను
అనురాగంగా ఉన్న సమయంలో అతను చనిపోవటం జరిగింది. మరి ఆయన శాపం అలా ఇదైందనమాట పాపం. అప్పుడు కుంతీదేవి ఆయన 5 పిల్లల్ని తీసుకొనేసేసి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుని రక్షణలోనే ఉండసాగింది. అప్పటికి ఇంకా మరి ధృతరాష్ట్రుడే రాజైనాడు కదండి. ఎప్పుడైతే పాండురాజు చనిపోయినాడో ధృతరాష్ట్రుడు మళ్ళీ రాజైనాడు, గురుడ్డివాడైనా. కానీ విదురుడు భీష్ముడు అండగా ఉన్నారు కాబట్టి ఆయన రాజు అవ్వటం జరిగింది. వాళ్ళ రక్షణలోనే కుంతీదేవి తన పిల్లల్ని పెట్టుకొని ఉండసాగిందనమాట. అయితే కుంతీ పుత్రులు 5 కూడా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులండి. వీరు కూడా వరప్రసాదం వల్ల, అంటే యమధర్మరాజు వల్ల ధర్మరాజు, వాయుదేవుని వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు, అశ్విని దేవతల వల్ల నకుల, సహదేవులు జన్మించటం జరిగిందండి. అంటే కుంతీదేవి చిన్నతనంగా ఉన్నప్పుడు దూర్వాస మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చి అతిథ్యం స్వీకరించి ఆమెకు ఒక వరం ఇవ్వటం వల్ల ఆ వరాన్ని ఆమె సూర్యుని దగ్గరికి వెళ్ళి, అంటే సూర్యుని ప్రార్థించి ఒక బిడ్డ కావాలని ప్రార్థించటము, ఒక బిడ్డ పుట్టటము, ఆ పిల్లవాడే కర్ణుడు అనుకోండి. అది ఆ కథ తర్వాత చెప్పుకుందాము. ఆమె ఆ మంత్రాన్ని తన మనసులో ఉంచుకుంది కాబట్టి పెళ్ళయిన తర్వాత భర్తతో ఆమె అనురాగంగా ఉండలేకపోయినందుకు భర్తకి ఈ విషయం చెప్పటం వల్ల ఆమె భర్త అనుమతితోటి యమధర్మరాజుని, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి ప్రార్థించి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆమె ఆ 3 బిడ్డల్ని కన్నది. మరి ఆమె యొక్క సవతి అంటే మాద్రి కూడా అశ్విని దేవతల్ని ప్రార్థించి నకుల, సహదేవుల్ని పొందిందనమాట. అందుకని వాళ్ళని పాండుపుత్రులనే అంటారు కదా, వాళ్ళని పాండవులు అని అంటారనమాట. అయితే ఈ పంచపాండవుల 5 కూడా ఎంతో గొప్ప పరాక్రమవంతులు, అన్ని విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. పైగానేమో భీముడు వాయుదేవుని వరప్రసాది కదా, మహాబలవంతుడు అనమాట. అయితే ధృతరాష్ట్రుని పుత్రులు 9, ఒక్క చెల్లెలు దుశ్శలు అన్నమాట. అయితే దుర్యోధనుడు మొదటి సంతానం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకా చాలామంది ఉన్నారు, 100 మంది కదా. వాళ్ళ చెల్లెలు ఒక్కటే దుశ్శల. కాబట్టి ఈ 9 పుత్రులు కూడా తల్లిదండ్రుల యొక్క ఈర్ష్యల్ని పుణికి పుచ్చుకున్నారన్నమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పాండురాజు రాజైనాడనగానే అతనికి హృదయం భగ్గుమందనమాట. నేను ఉండడానికి ఇతను రాజైనాడని. ఒక ఈర్ష్య, ఒక పచ్చని సంసారం ఎలా నాశనం చేస్తుందో చూశారు కదండి. ఆఖరికి పాండురాజు అకాల మరణమే చెందాడు కదా. అంటే ఒక ఈర్ష్య అనేది అవతల మనుషుల్ని ఎంత బాధ పెట్టేస్తుంది, ఎంత నరకయాతన గురి చేస్తుంది అనేది కూడా ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చు అన్నమాట. గాంధారి ధృతరాష్ట్రుల యొక్క ఈర్ష్య మొత్తాన్ని కూడా పుణికిపుచ్చుకొని పుట్టాడు దుర్యోధనుడు. రాక్షస అంశ అన్నమాట. అందరూ పుట్టినప్పుడు కూడా అసలు గుడ్ల గోపురం అరవటం ఏంటి, నక్కలు ఈలలేయటం ఏంటి అసలు, అంటే కొన్ని దుస్వప్నాలు, అంటే కొన్ని చెడ్డ సూచనలు కూడా కనిపించినాయి అన్నమాట. ఒక్కొక్కరు పుట్టేటప్పుడు అలా ఉంటుందండి. మరి అలాంటి దుర్యోధనుడు మూలకంగానే కదా అంత సర్వనాశనమైంది. ఆ తర్వాత సంగతి అనుకోండి మాట. అయితే ఈ దుర్యోధనుడు ఈ భీముని పట్ల, ఈ పాండవుల పట్ల విపరీతమైన ఈర్ష్యని కలిగి ఉండేవాడనమాట. దాంతో ఒకసారి అయితే ఎట్లయినా సరే వీళ్ళకి ఇంత పరాక్రమవంతులు, వీళ్ళు 5 అసలు ఇంత పరాక్రమవంతులే కాదండి. ఈ పాండవులు మహావినయ సంపన్నులు అన్నమాట. పెద్దల పట్ల గౌరవము, అందరి పట్ల ఆదరణ, పేదల పట్ల దయ, అంటే అన్ని సుగుణాలన్నీ కూడా పాండవుల్లో ఉండే అన్నమాట. అందుకని పెద్దవాళ్ళందరూ కూడా పాండవుల్ని ఆప్యాయతగా చూసేవాళ్ళు. చిన్నవాళ్ళందరూ కూడా వీళ్ళని అభిమానంగా చూసేవాళ్ళు. దాసదాసీ జనులు అందరూ కూడా వీళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించేవాళ్ళు అన్నమాట. అంటే ఏంటి, వీళ్ళు చూపించినటువంటి ప్రవర్తన, వీళ్ళ యొక్క మర్యాద పద్ధతులు చూసి అందరూ కూడా అలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. కానీ అన్నిటికీ వ్యతిరేకమైనటువంటి దుర్యోధనుడు వాళ్ళ బలగం మొత్తం కూడా ఎలా ఉండేవాళ్ళు, అన్నిటికీ వ్యతిరేకం అన్నమాట. అంటే వీళ్ళు వినయ సంపన్నులు, వాళ్ళు అహంకారపూరితులు. వీళ్ళు అందరి పట్ల దయ కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళకి దయ అనేది ఉండేది కాదనమాట.
అదే వీళ్ళ మీద వాళ్ళకి ఈర్ష్య కారణమైంది.